హైదరాబాద్ అత్తాపూర్ కిడ్నాప్ కేసులో పురోగతి. యువతి ఫోన్ నెంబర్ని ట్రేస్ చేశారు పోలీసులు. సూపర్ మార్కెట్లో కొన్ని వస్తువులు కొన్నట్లు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. రాత్రి 10:30కి ఒక వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ ప్యాకెట్ కొన్నది యువతి. సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న హాస్పిటల్లోకి వెళ్ళినట్టుగా గుర్తించారు. యువతి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. నిన్న అత్తాపూర్లో ఒక యువతి కిడ్నాప్ సినిమా స్టైల్లో జరిగింది. థార్ కారులో వచ్చిన 4 యువకులు యువతిని బలవంతంగా ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రంగంలో దిగిన పోలీసులు థార్ కార్ని అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా దాకా వెంబడించారు. అయితే దుండగులు పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్నారు. కిడ్నాప్కి వాడిన థార్ కార్కి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాలు సేకరించడం కష్టంగా మారింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే థార్ కార్ని వెంబడించిన ఒక 2 వీలర్ సమాచారాన్ని పనిలో పడ్డారు. అసలు యువతి కిడ్నాప్కి గురైందా లేక వేరే కారణం ఏమైనా ఉందా? ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు. తెల్లవారుజామున 3 గంటల వరకు దర్యాప్తు కొనసాగించారు. యువతి కిడ్నాప్కి గురైనట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు ఎక్కడ అందకపోవడంతో అసలు ఆమె ఎవరన్నది ఫోన్ నెంబర్ ఆధారంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రణీత, ఇప్పటిదాకా ఎక్కడ ఏ కంప్లైంట్ అందలేదు, ఏ డీటెయిల్స్ తెలియట్లేదు. ఇంతకీ అసలు అది కిడ్నాపే అంటారా లేకపోతే ఇంకేమైనా కారణాలు తెలిసాయా? సో ఇక్కడ జాయ్ హాస్పిటల్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. సో ఎక్కడైతే మనం ఈ జాయ్ హాస్పిటల్ని చూస్తున్నామో, సో ఈ హాస్పిటల్కి సంబంధించి అవతల వైపుకి రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది. సో ఆ సూపర్ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ని పర్చేస్ చేసిన తర్వాత నేరుగా ఈ జాయ్ హాస్పిటల్ లోపలికి ఆ యువతి వచ్చేసింది. సో ఆ యువతి వచ్చినటువంటి టెన్షన్ విధానాన్ని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గమనించారు. సో సెక్యూరిటీ గమనించిన తర్వాత ఇమీడియట్లీ ఆమెను క్వశ్చన్ చేశారు, ఎందుకు ఈ తరహాలో టెన్షన్ పడుతున్నారు అని. మనకి ఎక్కడైతే ఈ 24/7 ఎమర్జెన్సీ అని అక్కడ కనిపిస్తుందో, సో ఆ లేన్లో డైరెక్ట్ సెల్లర్ లోపలికి యువతి వెళ్ళిపోయింది. సో అక్కడే సెక్యూరిటీ గార్డు ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు తనని 3 యువకులు వెంబడిస్తున్నారు, తనని హెల్ప్ చేయాల్సిందిగా ఆమె కోరింది. సో ఆ సెక్యూరిటీ సిబ్బంది ఆమెని రెస్క్యూ చేస్తూ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టారు. ఆ తర్వాత వెతుక్కుంటూ 3 యువకులు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళని నిలువరించారు. ఇమ్మీడియట్లీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, మనతో మాట్లాడేందుకు జాయ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు. ఏం జరిగింది అంటే సెక్యూరిటీ ఆమెని ఏమని అడిగింది, ఆ అమ్మాయి ఇచ్చేటువంటి రిప్లై ఏంటి? మీకు ఇంతకుముందు డీసీపీ సార్ లైవ్ ఇచ్చినట్లు మాట్లాడినట్టు అరౌండ్ 10:50 టైంకి తను ఈ రత్నదీప్ ఏరియా ప్రాంగణం నుంచి నడుస్తూ వచ్చేసింది. అనుకోకుండా మా హాస్పిటల్ ప్రీమిసెస్లోకి ఎంటర్ అయింది ఎమర్జెన్సీ ఏరియాలో. సో తను ఆందోళనగా ఉండడం చూసింది. సో ఆందోళనగా ఉండడంతో మేమేమనుకుంటామంటే ఎమర్జెన్సీకి వచ్చే వాళ్ళందరూ ట్రీట్మెంట్ కొరకు వస్తారు, మేబీ బికాస్ ఆఫ్ ట్రీట్మెంట్ కొందరు టెన్షన్గా ఉంటారు, మేము అలా అనుకున్నాం. తర్వాత తను అలోన్గా చూసి మా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి తనకు అడగడం జరిగింది, మీరు ఎవరు, ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు అని అడిగితే, నాకు ఇట్లా ఒక 3 మెంబర్స్ ఫాలో అవుతున్నారు, నాకు భయంగా ఉంది, కొంచెం ఆందోళనగా ఉంది, హెల్ప్ కావాలి అని చెప్పారు. ఇక్కడనే వచ్చారు, ఇలా వచ్చి లోపలికి వచ్చారు తను. సో వచ్చినప్పుడు హెల్ప్ కావాలి అని అడిగింది. ఏం హెల్ప్ కావాలి, తను ఎక్కడి నుంచి వచ్చింది ఏందని మేము ఎంక్వైరీ చేసేంత లోపలనే ఈ 3 కూడా వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు మా సెక్యూరిటీ టీంతో నైట్లో ఉన్న స్టాఫ్తో ఆర్గ్యూ చేశారు, తనను బయటికి పంపించండి అని. మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, ఇది హాస్పిటల్ ప్రీమిసెస్ కదా అంటే, అవన్నీ మీకు అనవసరము, మీరు అమ్మాయిని బయటికి పంపించండి అన్నారు. అమ్మాయి లోపల ఉన్నప్పుడు ఆమె ఫోన్ రావడంతో బయటికి వస్తే వీళ్ళకి కనబడింది. సో ఆమెను వాళ్ళు బయట నుంచి పిలిచారు, మీరు రావాలి బయటికి అని. తను బయటికి వచ్చారు. తర్వాత మాట్లాడారు, అక్కడ తార్ వెహికల్ దగ్గర మాట్లాడి ఒక తారు ఒక 2 వీలర్ వచ్చింది, మాట్లాడి తారులో ఆమె కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయారు. అంటే ఇదంతా చూస్తే మీకు ఎట్లా కిడ్నాప్ లాగా అనిపించిందా లేదంటే ఒక ఫ్యామిలీ ఇష్యూ లాగా అనిపించిందా? ఎట్లా అంటే నేను అవన్నీ కమెంట్ చేయలేను. నేను ఏంటంటే ఇప్పుడు పోలీస్ దర్యాప్తులు ఉంది కాబట్టి జస్ట్ ఇది ఈ మ్యాటర్కి మా మేనేజ్మెంట్కి కానీ హాస్పిటల్కి సంబంధం లేదు. యాజ్ ఏ స్ట్రేంజర్స్ ఎంటర్డ్ ఇన్ అవర్ ప్రిమిసెస్, యాజ్ ఏ హ్యూమానిటీగా తను హెల్ప్ అన్నది, ఏం హెల్ప్ కావాలని కూడా మాతో చెప్పలేదు. యాజ్ ఏ హ్యూమానిటీగా మా టీం అనేది తను కూర్చోబెట్టి మాట్లాడడంతో పాటు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆర్గ్యూ చేయడంతో అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండడంతో మేము డయల్ 100 ఫోన్ చేయడం జరిగింది. తర్వాత డయల్ 100 కాల్ వెళ్ళినాక మా లోకల్ సిఐ నాగేశ్వరరావు సార్ కానీ మిగతా వాళ్ళందరూ చాలా స్పీడ్గానే రెస్పాన్స్ ఇచ్చారు. బట్ పోలీసు వాళ్ళు వచ్చేంత టైంలోనే వీళ్ళు కార్లో వెళ్ళిపోయారు. సో మా ప్రిమిసెస్లో జరిగిన కాన్వర్సేషన్ విత్ దట్ గర్ల్ అండ్ ఇన్సిడెంట్ ఏమైందో సీసీటీవీ కానీ కాన్వర్సేషన్స్ అన్నీ దర్యాప్తు అధికారులు, పోలీసు అధికారులకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ అంశం అనేది బిహేవియర్ ఎట్లా ఉండింది, మీ సెక్యూరిటీ గార్డ్ చెప్తున్న దాని ప్రకారం కొంచెం రూడ్గానే బిహేవ్ చేశారు వాళ్ళు. మరి అది ఏంటి అన్నది తెలియదు. ఇప్పుడు మా కాన్వర్సేషన్ ఇప్పుడు యాజ్ ఏ ఎఫ్ఐఆర్లో ఉంది కాబట్టి మేము పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. దర్యాప్తులు ఉన్నప్పుడు ఏమేమి జరిగింది అనేది నేను ఇట్లా మీడియా ముందు మేబీ కరెక్ట్ కాకపోవచ్చు కాబట్టి నేను చెప్పలేను.
హిందీ మాట్లాడారండి. అటు అమ్మాయి ఇటు అక్యూజ్డ్ ఇద్దరు కూడా. అమ్మాయి తెలుగు హిందీ మాట్లాడింది, వాళ్ళు మట్టుకు హిందీ మాట్లాడారు. ఓకే. సో ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన ఘటన మొత్తం పోలీసు వాళ్ళకు మేము వివరించాము. అండ్ వాళ్ళ దర్యాప్తుకు కావాల్సిన సహకారం మా ప్రీమిసెస్లో జరిగిన ప్రతిదీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. ఏముంది అది ఏంటి అనేది లెట్ దెమ్ నోన్ బై పోలీస్ ఆఫీసర్స్. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి వర్షన్. సో ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్లీ జరిగింది వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 24/7 అని ఎక్కడైతే మనకి ఎమర్జెన్సీ వార్డ్ కనిపిస్తుందో సో అదే బ్లాక్లోకి లోపల ఉన్నటువంటి సెల్లార్ లోపలికి యువతి టెన్షన్తో వెళ్ళింది. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ అంతా కూడా జరిగింది. సో ఇది జరిగిన తర్వాత అక్కడ నుండి తార్ వెహికల్ వచ్చేసి నేరుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రోడ్డు ముందర ఒక యూటర్న్ ఉంటుంది పిల్లర్ నెంబర్ 176 దగ్గర. సో అక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి పీవీ ఎక్స్ప్రెస్ వే ఎక్కారు. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత నేరుగా మెహదీపట్నం మీదుగా వెళ్ళి అక్కడ నుండి టువర్డ్స్ షేక్పేట్ వీళ్ళ వెహికల్ వెళ్ళినట్టు ఇప్పటి వరకు ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు. అండ్ సెకండ్ థింగ్, అసలు ఇప్పటి వరకు మిస్సింగ్ కంప్లైంట్ ఎక్కడ కూడా రాకపోవడంతో పోలీసులు లేటెస్ట్గా ఏం తేల్చారంటే ఈ అమ్మాయికి సంబంధించి ఒక ఆటోలో ఈ అమ్మాయి దిగి ఇక్కడ వరకు వచ్చింది. సో దానికి ముందు బిఫోర్ ఎక్కడ వెళ్ళింది అనేటువంటిది కూడా సీసీ కెమెరాస్లో చూశారు. సో అది ఒక రత్నదీప్ సూపర్ మార్కెట్ లోపల నుండి ఆమె బయటకు వచ్చిన ఫుటేజ్ లభించింది. సో రత్నదీప్ సూపర్ మార్కెట్ లోపల ఆమె చేసేటువంటి ట్రాన్సాక్షన్ ద్వారా ఒక ఫోన్ నెంబర్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఈ యువతి ఎవరు అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేశారు. ఇవాళ ఈవినింగ్ వరకు ఆమె డీటెయిల్స్ని కూడా పోలీసులు బయటపెట్టుకున్నారు.